మేము కోరుతున్నాం సార్. గౌరవనీయులు సహచరులు పొన్నం ప్రభాకర్ గారు డిమాండ్స్కి సంబంధించి బలహీన వర్గాలు, పోలీసు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన డిమాండ్స్ సంబంధించి వారు లేవనెత్తిన, ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశం విషయంలో స్పష్టంగా జవాబు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వారు 10 సంవత్సరాల కాలం పాటు బలహీన వర్గాల పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ బలహీన వర్గాలకు సంబంధించిన జనాభా ప్రతిపత్తి మీద రాబోయే కాలంలో తెలంగాణకు సంబంధించిన ఈ బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా వారు 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఒకటి ఎప్పుడు లేని విధంగా ఈరోజు చట్టానికి సవరణ చేయాలని మా రాహుల్ గాంధీ గారి ఆలోచనని అమలు చేసే ప్రయత్నంలో ఒక అడుగుకు ముందుకేస్తే 10 అడుగులకు వారు వెనుక గుంజే ప్రయత్నం చేసిన అధ్యక్ష. ప్రత్యేకంగా కనబడ్డది. ప్రభాకర్ గారు కూడా చెప్పారు, బలహీన వర్గాలకు అన్యాయం చేసిందే టీఆర్ఎస్ పార్టీ, అన్ని సందర్భాల్లో అన్యాయం చేసింది. వారికేమి అధ్యక్ష నైతిక హక్కు ఉందని ఈరోజు వాకౌట్ చేసిపోతారు అధ్యక్ష. పోలీస్కి ఏం చేశారు అధ్యక్ష? పోలీస్ సంక్షేమానికి సంబంధించి కేవలం ఇన్నోవాలు సమకూర్చడమే పోలీస్ సంక్షేమం అంటే, పోలీసుకు సంబంధించిన వారి మనోధైర్యాన్ని ఎప్పటికప్పుడు క్షీణించే కార్యక్రమం చేసిన వారు పోలీస్ పక్షాన మాట్లాడతారు అధ్యక్ష వారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అనేక రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు పారదర్శకంగా ఉండాలి, అకౌంటబిలిటీతో ఉండాలి, కరప్షన్ లేకుండా ఉండాలని రిఫార్మ్స్ తీసుకొచ్చి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ విధమైన ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంటే వాకౌట్ చేస్తారు అధ్యక్ష. వారికి ఏ విషయంలో చిత్తశుద్ధి లేదు అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీకి మేము చేస్తూ ఉన్న సంక్షేమం విషయంలో కానీ, మేము చేపడతా ఉన్న అనేక రిఫార్మ్స్కు సంబంధించిన అంశం విషయంలో చిత్తశుద్ధి లేదు, మాట్లాడలేరు. ఇక వాకౌట్ చేయాలి, దానికి సంబంధించి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో వారు వాకౌట్ చేయడం జరిగింది అధ్యక్ష. వాకౌట్ చేస్తే మొత్తం ఈ రోజంతా వాకౌట్ చేయాలి. కేవలం దీని గురించి వాకౌట్ చేసి మళ్ళా తిరిగి వస్తామంటారు. ఈరోజు వారు కేవలం బలహీన వర్గాల నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలని కార్యాచరణ అడిగిండు ప్రభాకర్ గారు. ఏం చేస్తే బాగుంటుందని అడిగిండు, దానికి సమాధానం చెప్పలే. కానీ ప్రెస్ పరంగా పోయి వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు మేము చేసేది క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావడానికి, వారి ఆర్థిక సామాజిక పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను మెరుగుపరచడానికి చేస్తూ ఉన్న ప్రయత్నానికి నీరుగార్చకుండి మీరు చేయండి, ప్రజాస్వామికంగా మీకు హక్కు ఉంటుంది, సభాపరంగా మీరు అనుమతి ఇచ్చారు, వారు మాట్లాడారు, వాకౌట్ చేయటం జరిగింది. మేము ఈరోజు కూడా కోరుతా ఉన్నాం, కేవలం రాజకీయంగా ఉపయోగించుకోకండి. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి గారు చేస్తూ ఉన్న అనేక కార్యక్రమాలను కూడా చెప్పాల్సిన ధర్మం వారిపైన ఉంది. ఆర్టీసీని నీరు కార్చింది ఎవరు అధ్యక్ష? ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పారు, 56 మంది చనిపోయారు అధ్యక్ష. వారి ప్రభుత్వ హయాంలో ధర్నా చేస్తూ ఉంటే, 50 రోజులు ధర్నా చేస్తూ ఉంటే ఒక్కో రోజు కూడా వారితో ఎవరు మాట్లాడలే. చాలామంది ఆర్టీసీ కార్మికులు చనిపోవటం జరిగింది. ఎవరు కారణం అధ్యక్ష? ఈరోజు ఆర్టీసీని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో తీసుకుపోయింది ఎవరు అధ్యక్ష? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ సంస్థను లాభాల్లో తీసుకెళ్లే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా గుర్తించాల్సిన అవసరం వారిపైన ఉండే. సమీక్ష చేస్తూ ఉన్నారు, సంఘాలకు సంబంధించి వారు చెప్పడం కూడా జరిగింది. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత వాకౌట్ చేయటం సబబు అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకా మాకు 3 ఏళ్ల సమయం ఉంది. మొదటి దశలో మళ్ళా ఇంకా 5 ఏళ్ళు కూడా ఉండబోతాం. అన్ని కార్యక్రమాలు బలహీన వర్గాలకు సంబంధించి రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, మా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమమే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు రాజ్యాంగ చట్ట సవరణ చేసి 42% పై మించి ఎంత జనాభా ఉంటే అంత జనాభాకు సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్ కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్న తరుణంలో అడుగులకు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి అడ్డు రావద్దని ఈరోజు వారు వాకౌట్కి సంబంధించి కారణం లేకుండా వాకౌట్ చేస్తా ఉన్న సందర్భాన్ని కూడా చెప్తూ వారి యాక్షన్ ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష.